హలో బ్రదర్. చెప్పండి బ్రదర్. ఎందుకోసం వచ్చారు ఈరోజు ఇక్కడికి? బీఆర్ఎస్ పార్టీ బాగుంది. కేసీఆర్ సార్ వస్తున్నాడు అన్నాక వచ్చినాము మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సో మరి ఏం అడుగుదామని చెప్పేసి వచ్చారు ఇలా కేసీఆర్? కేసీఆర్ అంటే అభిమానం కాబట్టి మేము కేసీఆర్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము సో రెగ్యులర్ మరి సంవత్సరాల కాలంగా ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం. మరి ఎట్లా అనిపిస్తుంది నాకు? సంవత్సరాల పరిపాలన అంటే ఇప్పుడు ఏది వాళ్ళు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, హామీలు అమలు లేదు, 6 గ్యారంటీలు అమలు లేదు. ఏది వాళ్ళు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, విద్యా వ్యవస్థను గాడి పట్టించారు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నారు అవి లేవు. ఏది నేడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు అవి లేవు. అంటే గతంలో ఉన్న పథకాలు కూడా ఇప్పుడు అవి కూడా అమలు చేయకుండా దాన్ని కూడా బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యంగా చేస్తూ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. అంటే గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ అభివృద్ధి పనులు మేము చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి దీని గురించి ఏం మాట్లాడుతారు? వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయండి మేము చేసినాం అంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వ వ్యవస్థ తీరు లేని విధంగా మీరు ఈరోజు పరిపాలిస్తూ ఇది ప్రజాపాలన అన్ని పేరు చెప్పి గాలికి వదిలేసారు. ఈరోజు మీరు చూస్తున్నారు ఏది వ్యవసాయానికి నీరు అందించడం లేదు, తాగునీరు అందించడం లేదు. అంటే ఇప్పుడు ఇది మార్చి స్టార్టింగే, ఇంకా మనకు మే ఏప్రిల్ భారీ ఎండలు ఉంటాయి, భూగర్భ జలాలు ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఇప్పుడే నీళ్ళను తాగునీరు సాగునీరు అందించని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా 2 నెలలు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా భయాందోళనకు గురి కావాలి? అంటే మీరు తాగునీరు సాగునీరు అందించేసి వ్యవస్థ కూడా లేదు. ఇప్పటికీ తాగునీరు హైదరాబాద్లో కానీ పలు ప్రాంతాలలో తాగునీటి కటకట ఉంది. అంటే వ్యవస్థ మీరు తాగునీరు కూడా అందించలేని స్థితికి వెళ్ళిపోయారు. అంటే మీరు మార్చులనే ఇంకా మీ పరిపాలన మీరే ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్తున్నాం. అంటే మరి మహిళలను కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. సో మహిళలను ఏ విధంగా మా కోటీశ్వరులు చేస్తున్నారు? మరి అదే మహిళలకు ఏమన్నారు, తులం బంగారు అన్నారు, ఏది గృహజ్యోతి 2500 అన్నారు, ఏది గ్యాస్ సిలిండర్ అన్నారు, ఏది రేషన్ కార్డ్ అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇవి జస్ట్ మేము ఇవ్వాల్సినాం రేపిస్తున్నాం అని చెప్తున్నారు. అవి పెట్రోల్ బంకులు పెట్టిస్తామని చెప్పేసి మహిళా అభివృద్ధికి మీరు సంక్షేమానికి కృషి చేస్తే మేము దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే మహిళల చైతన్యం ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, కుటుంబాలు ఆర్థిక బలోపేతం చెందుతాయి. కానీ మీరు చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు. మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు. మీరు గృహజ్యోతి అన్నారు అది ఇవ్వండి, మహాలక్ష్మి అన్నారు అది ఇవ్వండి, తులం బంగారు అన్నారు అది ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు అన్నారు అది ఇవ్వండి, రేషన్ కార్డు అన్నాడు అవి ఇవ్వండి. అవి ఇచ్చి దాంతోపాటు ఈ రుణాలు కూడా ఇవ్వండి. కానీ మీరు అసలైనవి ఇవ్వకుండా మేము రుణాలు ఇస్తామంటే మహిళలు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే రుణాలు అంటే బడ్జెట్ ఎక్కువ ఉన్నవి, ఇవి స్వల్ప బడ్జెట్లో కూడా మీరు వాళ్ళకు కావాల్సినవి ఇవ్వలేకపోతున్నారు. అంటే మీరు మాటలకు తప్ప చేతలకు లేదని తెలంగాణ ప్రజలు నమ్మిరు. మీ మాయ మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ప్రభుత్వం చెప్తా ఉంది కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిపోయాడు, అందుకే మా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం మాట్లాడుతారు? కేసీఆర్ సార్ అప్పులు చేసిండు అంటున్నారు కానీ కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది? కేసీఆర్ గవర్నమెంట్లో నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, తాగునీరు ఏది వేసవి కాలంలో మేళ కూడా అందించిన ఘనత కేసీఆర్ది. రోడ్లు భవనాలు నిర్మించిన ఘనత కేసీఆర్ది. ఏది రైతు రుణమాఫీ, వ్యవసాయం, సాగునీరు, 24 గంటల కరెంటు కూడా ఏ రోజు ఒక్క గంట కూడా ఆపకుండా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ది. అప్పులైనా అంటే అభివృద్ధితో పాటు అప్పులు కూడా అయినాయి. దాన్ని మీరు ఎలక్షన్ ముందు మీకు తెలియదు ఆ బడ్జెట్ అప్పుల ఉంది నష్టాలలో ఉందని మీరు అధికారంలోకి రావాలని అది సాధ్యంగానే హామీలు ఇచ్చారు. నోటికి ఏది వస్తే హామీలు అనౌన్స్ చేశారు. ఈ రోజు అధికారంలో మీ మాటలు నమ్మి కొంతమంది ప్రజలు నిజమే చేస్తారేమో. కేసీఆర్ గారు అధిక హామీలు ఇచ్చి అధికారంలోకి రాలేదమ్మా. కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు, అప్పులు ఎవరు చూడరు. కేసీఆర్ అనేది రోడ్ వేసిండు, రవాణా సౌకర్యం కల్పించిండు, నీటి వసతి కల్పించిండు, 24 గంటల కరెంటు కల్పించిండు. ప్రతిదీ ప్రజలకు ఏ డోక లేకుండా ప్రతి సమస్యను సాల్వ్ చేసే దిశగా కేసీఆర్ గవర్నమెంట్ పనిచేసింది. అంత మంచిగా పనిచేస్తే కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? కేసీఆర్ ఓడిపోయింది అంటే వీళ్ళు అదనంగా హామీలు ఇచ్చారు. మేము 420 హామీలు ఇస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం అనేసరికి జనాలు నిజమే చేస్తారేమో కావచ్చు, తులం బంగారు ఇస్తారేమో, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారేమో, ఏది మహాలక్ష్మి 2500 ఇస్తారేమో, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తారేమో, ఉచిత కరెంట్ ఇస్తారేమో అని ఇట్లాంటి వాటికి మోసపోయారు. మరి మీరు ఇస్తామని చెప్పేసరికి జనాలు కూడా ఇవ్వచ్చేమో అనుకునే ఆ భ్రమలో మీకు ఓట్లు వేసారు. ఇప్పుడు మీరు అయ్యారని జనాలకు అర్థం అయిపోయింది. అందుకే మీకు ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో మీకు రావాల్సిన సీట్లు కూడా మీకు రాలేకపోతున్నాయి. మీ ఓటమి స్టార్ట్ అయిందని రిజల్టే తెలుపుతున్నాయి. ఇప్పుడు జరిగే రీసెంట్గా వస్తున్నాయి రిజల్ట్ ఎమ్మెల్సీ కానీ ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థలలో కూడా మీరు ఆశించిన స్థాయి కాదు, మీకు డిపాజిట్లు కూడా రావు.
ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంకా భ్రమల్నే ఉన్నారు మాకు జనాలు ఓట్లేస్తారని. ఆ జనాలు ఓట్లేయ్యారని మీకు తెలుసు, లోపల తెలుసు కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి తెలిసిపోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని, అందుకే మరి స్థానిక ఎన్నికల్ని కొంచెం దూరం పెడుతున్నారని చెప్పుకోవచ్చా? వాస్తవానికి తప్పకుండా అది కావాలనే దూరం పెడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చూసినాం, ఒక్క సీటు రాలే. అధికార పార్టీ ఒక్క సీటు రాకపోవడేంది మరి, టూ మచ్ కాకపోతే ఒక్క సీట్ అన్న సాధించుకోలేదు. ఇంకా మీ గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది. స్థానిక సంస్థలల్లో వాళ్ళకు డిపాజిట్లు కూడా రావని గమనించే వాళ్ళు కావాలని కాలయాపన స్థానిక ఎలక్షన్లను ఇవాళ రేపు అని కాలయాపన చేస్తున్నారు. ఏది మీరు బీసీ కులగణన అన్నారు, బీసీ కులగణన ఎవరింటికి పోయినట్లు ఇప్పటివరకు అసలు మా ఇంటికి రాలేదు. ఎవరింటికి కాడ చేసారు మీరు? అంటే మీ గాంధీ భవన్లో కూర్చొని కులగణన చేసిరా? చెప్పండి. బీసీ కులగణన చేసిన అన్నారు, బీసీలో ఇళ్ళల్లో కొనేలేదు. మీరు గాంధీ భవన్లో కూర్చొని లిస్టు తయారు చేసిరా? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చూసుకున్నట్టు 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా. మరి గతంలో ఏ ప్రభుత్వాలు చేసినాయి మరి బీసీలకు 42% రిజర్వేషన్? బ్రదర్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలలో అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించింది. తండాలను, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వారికి వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకునే విధంగా కల్పించింది. ప్రతిదీ కేసీఆర్ గవర్నమెంటే చేసింది. మీరు చేసాం అంటున్నారు, ఎక్కడ చేస్తున్నారు? చేసింది చెప్పు. మరి ఇప్పుడు 40% రిజర్వేషన్ అన్నావు, బీసీ కులగణన అన్నావు, మేము స్వాగతించినాం బీసీల పరంగా. ఓకే, మీరు బీసీ కులగణన చేసారు, మేము దానికి అంగీకరిస్తున్నాం. కానీ నువ్వు ఎవరింటికి బీసీ కులగణన చేసినావు? ఒక ఏ బీసీ వాళ్ళని అడిగినా మా ఇంటికి రాలేదు. అంటే బీసీ కులగణనలో తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి కొంతమంది నాయకులు, మేధావులు చెప్తా ఉన్నారు కానీ మరి ఏ విధంగా తప్పులు చూపిస్తా ఉన్నారు మరి ఇందులో? అంటే జనాభా ఏదో తూతు మంత్రంగా బీసీ కులగణన అక్కడ కూర్చొని కొంత లిస్టు తయారు చేసుకొని, మేము కూడా బీసీ వాదిగా, నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, మీరు బీసీలను ఏదో ఓటు బ్యాంక్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. బీసీ కులగణన మీరు ముమ్మాటికి తప్పే చేసారు. బీసీ కులగణన సరైన విధంగా జరగలేదు. మేము అంటున్నాం, మా బీసీ నేతలలో మేము చదువుకున్న వాళ్ళు ఉన్నాం, విద్యావంతులు ఉన్నాం, మా బీసీలలో కూడా మేధావులు ఉన్నారు. మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఎవరు వచ్చినా మా బీసీలము 10-20 మంది అయినా కలిసి వస్తాము మీ చర్చా వేదికకు. మేము అడిగిన దానిలకు మీరు సమాధానాలు చెప్పండి. ఇప్పుడు బ్రదర్, బీఆర్ఎస్ పార్టీకి బీసీ సంఘాలు ఏ పార్టీలకు అతీతం కాదు. బీసీ సంఘాలు అనేది వాళ్ళ కులాల అభ్యున్నతి కోసం పనిచేస్తాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి బీసీ కుల సంఘము ప్రెస్ మీట్ పెట్టి మీరు కులగణన తప్పుల తడక చేసారు, మా బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు, ఏదో మీరు నామమాత్రంగా బీసీ కులగణన చేసి వాళ్ళ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని ప్రెస్ మీట్లు పెడుతున్నారు రెగ్యులర్గా. మీరు చూస్తూనే ఉన్నారు. అంటే మరి ఇప్పుడు బీసీ కుల సంఘాలన్నీ ఒక పార్టీలకైతే అతీతం కాదుగా, అన్ని పార్టీలలో ఉంటారు. బీసీ కుల సంఘాలు అన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వాదాల వాళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు కూడా మీరు తప్పు చేసారు అని చెప్తున్నారుగా. మరి అంటే ఆ వాస్తవం మీకు తెలియట్లేదా? మీకు ఒక బీసీ బిడ్డగా ఉండి బీసీలకు ఏ పార్టీ మంచి చేయాలని చూసినా మేము స్వాగతిస్తాం పార్టీలకు అతీతంగా. కానీ మీరు ఏదో బీసీ ఓటు బ్యాంకు రావటాలని, బీసీ రిజర్వేషన్ కల్పిస్తానని మాయ మాటలు చేసి బీసీ ఓటు బ్యాంక్ కోసం మీ పార్టీ పనిచేస్తుంది అంటే మేము దాన్ని నిరంతరం తప్పు పడతాం. లేదు, మీరు చేయలేదు. కేసీఆర్ అన్న చేసిండు, కులాలకు ఏది గొర్రెలు ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు, కుల సంఘాలకు వెహికల్స్ ఇచ్చిండు, కుల సంఘాలను అభ్యున్నతి కోసం కృషి చేసిండు. మీరేం చేసారు? కేసీఆర్ అలాంటి పథకాలు పెట్టే అంటే నష్టపోయింది అని చెప్పేసి అన్నా ఉన్నారు. దాని పరంగానే బాగా వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద అనే వాక్యాలు కూడా వినిపించారు. మరి దీని విధంగా ఓటమికి మీరు ప్రతిపక్షాలలో వివిధ కారణాలు చెప్తారు. కానీ కేసీఆర్ ఏమంటారు తెలుసా? తెలంగాణలో ప్రతి కులవాది, ప్రతి కుల సంబంధించిన వాడు, ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాడు, అందరి అభ్యున్నతి, స్త్రీ, మహిళ, పురుషుడు అనే భేదం లేకుండా అందరు అభ్యున్నతిలోకి రావాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలని. అందుకే పేద విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయిగా, బీసీ బహుజన విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయిగా దీటుగా గురుకులాలు, ఏది మెడికల్ కాలేజ్ సీటు ఒక్కటన్నా ఎంతన్నా లక్షలల్లో ఉంటుంది. ఒక పేద మధ్యతరగతి వాడు మెడికల్ సీటు కొని వాళ్ళ పాపను వాళ్ళ అబ్బాయిని చదివించే స్తోమత ఉంటుందా? అట్లాంటిది ప్రతి పేదవానికి ఈరోజు ఎంబీబీఎస్ చదువుతున్నాడంటే అది కేసీఆర్ పుణ్యమే. ఇప్పుడు ఒక్కటి చెప్పండి బ్రదర్, దళిత బంధు అనేది కరెక్టేనా? దళిత బంధు ఎందుకు దళితులు అభివృద్ధి చెందొద్దా? చెప్పండి. దళిత బంధు ఇప్పుడున్న యువత చిన్న పిల్లగాళ్ళు చెప్తా ఉన్నారు, అంటే కేసీఆర్ దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు ఇప్పుడే ఇచ్చారు, మేము ఎదిగేసరికి 10 లక్షలు కాస్త 30 లక్షలు అయితే మేమేం పని చేసుకుంటాం, మాకు అవసరం లేదు బళ్ళు అని చెప్పి ఇంటికాడ ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి చాలా చాలా తప్పు బ్రో. ఎందుకంటే
మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా వెనుకబడ్డది అంటే దళితులు. వాళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండాలి. ఈ రోజు మీరు వలసలు పోతారు జనాలు. ఆ వలసలు పోయేలా వాళ్ళల్లో ఎక్కువ దళితులు ఉన్నారు. వాళ్ళకు దళిత బంధు ఇస్తే వాళ్ళు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించుకొని ఇక్కడనే వాళ్ళ పిల్లలను చదువుకుంటూ వాళ్ళ పిల్లలను సరైన పద్ధతిలో పెంచుకుంటూ పిల్లలను చూపెట్టుకొని ఉంటారు. అది తప్ప అంటే వాళ్ళు వలసనే పోవాలన్న నిరంతరం ఇంకా ఎన్నేళ్ళు దేశాలు పట్టుకొని వలస పోవాలి వాళ్ళు, ముంబై అటు ఇటు. అందుకే దళిత బంధు మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. వ్యతిరేకత అంటే దేని మీద వ్యతిరేకత లేదు బ్రో. మీరు అవన్నీ అపోవాలు. వాళ్ళు చేసింది ఏంటంటే 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏది తప్పు ఏది ఒప్పులను తప్పులుగా చూపించడం, దానిలో మీరు వాళ్ళు ఆరితేరిపోయారు. దానిలో జస్ట్ ఏది కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఏది దానిలో అవినీతి జరిగింది, అవతవకలు జరిగినాయని. ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోయింది అన్నారు. ఆ కాళేశ్వరం కుంగిపోయినప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు ఆ కాళేశ్వరం వాటర్ స్టోరేజ్ అంత వచ్చినా కూడా ఆగిపోయింది. మరి అది ఎందుకు కుంగుబాటుకు అయింది? దాన్ని ఎందుకు రిపేర్ చేయలేకపోయారు ఇప్పటి వరకు? ఆ రోజు మీరు రిపేర్ చేసి ఇప్పుడు దాన్ని పటిష్టంగా తయారు చేస్తే ఈరోజు సాగునీటి సమస్య వచ్చేది అది. ఆ వైఫల్యాలు మీవి కావా? అంటే మీకు కేసీఆర్కు ఒక చెడ్డ పేరు రావాలనే కోణంలోన కేసీఆర్ గవర్నమెంట్ బదనాం చేయాలనే దృష్టితోన మీరు ఈరోజు ప్రజల సమస్యలు సృష్టిస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? జనాలు ఎట్లా స్వాగతిస్తారు? జనాలకు తెలియదా? ప్రతి విషయం జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ ఎండాకాలం మొత్తము సాగునీరు అందించండి. ఎందుకంటే ప్రజలు అరిగోస పడుతున్నారు. అది మీరు కేసీఆర్ మీద వివక్షతతోన మేము తాగునీరు అందించడం అంటే మీ వ్యతిరేకత అనేది నీటి సమస్యతోనే స్టార్ట్ అవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా సాగునీటి కనీస అవసరాలు తీర్చినప్పుడే గవర్నమెంట్లు పడిపోతాయి. ఆ విషయం దేశంలో ఎక్కడైనా జరుగుతుంది. ఆ వ్యవస్థలకు కోల్పోతే మీకు ఇప్పుడు డిపాజిట్లు అంటున్నామా, ఆ డిపాజిట్లు కూడా రావు. మీ జనాలు ప్రచారానికి పోతే మీ ప్రజాప్రతినిధులు జనాలు తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే మీరు కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఉండొచ్చు, కేసీఆర్ మీద ఆరోపణలు చేయొచ్చు, కానీ కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిండు. అద్భుతమైన తాగునీటి ఏది మిషన్ భగీరథ కానీ చెక్ డ్యామ్లు కానీ అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేసిండు. వాటికి నీళ్లు వదిలి ప్రతి మూగ జీవాలకి, ప్రతి వ్యవసాయానికి, ప్రతి రైతుకు, ప్రతి గ్రామానికి తాగునీరు అందించి ఈ నీటి సమస్య లేకుండా చూడాలని మేము కోరుతున్నాం.